హాయ్ హలో నమస్కారం. గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. వెల్కమ్ టు రాధాకృష్ణ టారో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏంటి వీడియో లేట్గా వచ్చిందని అనుకుంటున్నారా? లేట్గా వచ్చింది ఎందుకంటే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అండ్ నేను చేయడం కూడా జరంత లేట్ అయింది కాబట్టి లేట్గా వచ్చింది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు రాధాకృష్ణ టారో టూ. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తున్నారు. లైక్ షేర్ కామెంట్ చేస్తున్నారు. సూపర్ అండి. ఎవరైతే వీడియో స్టార్టింగ్ ఓపెన్ అవ్వంగానే సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకొని వాళ్ళు ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్ షేర్ ఒక 5 మెంబర్స్ కన్నా షేర్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానానికి నేను చాలా కృతజ్ఞతతో ఉండిపోతాను. అట్లుంటుంది మనతోటి, అర్థమైందా? అండ్ ఇంకో విషయం ఏంటంటే కర్మ 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 అని చెప్పి చాలామంది ఎగురుతూ వస్తున్నారు. ఫస్ట్ కర్మ, ఒకవేళ ఒకరు కర్మలో పడ్డారు, ఒకళ్ళకు కర్మ వచ్చింది అంటే దాన్ని పదే పదే ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒకరు కర్మలో పడ్డప్పుడు దాన్ని నవ్వడం, ఎగతాళిగా మాట్లాడడం, మనం అంటలేంలే వాళ్ళ మీద ఏదో జాలి చూపిస్తున్నాం, మనం ఏదో సానుభూతి చూపిస్తున్నాం అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళకి ఏందనేది తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే పదే పదే అది అరవడం కంటే ఫస్ట్ నీదేందో నువ్వు చూసుకొని జావు ఫస్ట్. అర్థమైందా? అంతకు మించి ఎగస్ట్రాలు చేసుకుంటా వాగితే ఇంకా మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది కథ. ఓకే, నేను జస్ట్ ఈరోజుతో 5వ రోజు. నేను ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈ 5వ రోజుకు నాకున్న సబ్స్క్రైబర్స్ ఎలా వస్తున్నారు, వ్యూస్ ఎలా వస్తున్నాయి, నీకున్నాయి అంటే మీకు ఎవరైతే నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, మీకు ఎలా ఉన్నారో అది చూసుకోండి ఫస్ట్. ఆ తర్వాత నా మీద ఏడవండి. అంతేగాని ఎగస్ట్రాలు చేసుకుంటా వాగితే చెప్పు ఇరిగేదాకదంతా దొరికితే మాత్రం. ఓకేనా? నేను ఇంకా పేరు ఎవరిది పెడతలేను. ఇప్పుడు పేరు పెడతలేను కదా అని చెప్పి నన్నే అంటున్నారని చెప్పి మళ్ళీ బుధాలు అడుపుకోకండి అమ్మా. అర్థమైందా? ఇక బుధాలు అడుపుకుంటే మా వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. వీలే అయ్యి ఉంటారు, వీలే కావచ్చు అందుకే ఇలా చేస్తున్నారు అనుకుంటారు. కాబట్టి నేను పేరు అంటే ఒకప్పుడు ఫీల్ అవ్వండి, కానీ పేరు పెట్టకుండా అన్నప్పుడు ఎగరకండి. నేను అనేది కేవలం ఒక నల్లిమోహన్ దాన్ని పర్టికులర్గా ఆ నల్లిమోహన్ దాన్ని మాత్రమే అంట. దాని సంగతి మాత్రం ముందుందయ్యా ముసల పండగ. అందరికీ చెప్తున్నా కదా ఒకటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన లైవ్ ఆప్షన్ రాలేదని ఎవరైతే అనుకుంటున్నారో లైవ్ ఆప్షన్కి లాక్ ఓపెన్ అయిపోయింది. 24 అవర్స్ టైం ఇచ్చిర్రు. ఈ 24 అవర్స్లో ఎప్పుడు ఓపెన్ అవుతుందో నాకే తెలియదు. కాబట్టి లైవ్కి సిద్ధంగా ఉండండి. నైట్ ఓపెన్ అవుతుందా, రేపటి నుంచి అయితే లైవ్ కంటిన్యూగా ఉంటుంది కంపల్సరీ. ఓకేనా? కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైవ్ ఆప్షన్ రాగానే మీకు నోటిఫికేషన్స్ రావాలి. వీడియో పెట్టినా ఏది పెట్టినా నోటిఫికేషన్స్ రావాలి అంటే మీరు ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అట్లా ఉంటుంది అన్నాడు మనతోటి. ఏమంటారు? సరే, ఇది జనరల్ అండి. జనరల్ రీడింగ్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే అక్కడ పైన ఉన్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. పైసలు ఖర్చు అవుతాయి, మనమేమో వడిగా చెప్పేటోళ్ళం ఏం కాదు. ఓకేనా? అండ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. ఓకేనా? ఇప్పుడు మన కంటెంట్ ఏంటంటే వచ్చేసి, ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీ పర్సన్ అంట ఎవరితో చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంట, అంటే గొడవ పడుతున్నారు. ఎవరితో, ఏంటి, ఎందుకు, ఇలా మనకు కూడా తెలియాలంటే కంటెంట్ అనేది పూర్తిగా చూడాలి. స్కిప్ చేయకుండా చూసి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఓకేనా? పదే పదే చెప్తుంది ఉషా అంటే చెప్పాలి కదా, మన వాళ్ళే అనుకున్నప్పుడు చెప్పడంలో తప్పేముంది, చెప్పండి అబ్బా. గట్ల ఉంటుంది అన్నాడు మనతోటి. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఎవరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో చూద్దాం పూర్తిగా. 5 of Cups కనిపిస్తుందా? కనిపిస్తున్నట్టుంది. ఓకే. అండ్ 9 of Cups, 5 of Cups, 9 of Cups, Queen of Swords, and Strength, 8 of Cups, 8 of Pentacles, the Star, King of Cups, 4 of Wands, Temperance,
కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్, జడ్జ్మెంట్, ఏస్ ఆఫ్ వ్యాన్స్, కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్, డెత్. మ్యాక్సిమం ఎవరితో ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది అంటే మీ పర్సన్స్ మ్యాక్సిమం మీతో లేదా ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది చాలా మటుకు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అర్థం చేసుకుంటారా అబ్బా, ఊకే మనమే అర్థం చేసుకొని మనమే వాళ్ళకి ఇదవ్వాలా? లే, అలా ఏమీ ఉండదు. కాబట్టి 5 ఆఫ్ కప్స్ ఏంటంటే చాలా డిప్రెషన్గా, చాలా బాధగా ఎవరో మోసం చేశారు. అర్థమైందా? ఐ వాంట్ టు మేక్ ఇట్ అప్ టు యూ. అర్థమైందా? దారుణంగా, చాలా దారుణంగా మోసం చేశారు. అంటే ఎవరు మోసం చేశారు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉన్నారో, ఎవరినైతే నమ్మారో, ఎవరు మన అనుకొని మన చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు, రిలేషనే కావచ్చు, నమ్మిన వాళ్ళే నట్టేట ముంచేస్తున్నారు. అంటే మన ముందట జాలి చూపిస్తూ మనకేమీ తెలియదు అన్నట్టుగా నక్క వినయాలు చూపించుకుంటూ పక్కకు ఈ సంకలు గుద్దుకొని ఎవరైతే దుంకుతున్నారో ఇప్పుడు వీళ్ళు బాధపడుతుండొచ్చు ప్రజెంట్. ఓకే, ఇప్పుడు బాధపడుతున్నా దెన్ నెక్స్ట్ వాళ్ళు వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే 3 ఆఫ్ కప్స్ ఇక్కడ పడిపోయిన కప్స్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప వెనకాల ఉన్న 2 కప్స్ గురించి. అంటే డివైన్ ఒకటి కోల్పోయేలా చేశాడు అంటే వాట్ ఎవర్ నెక్స్ట్ అనేది ఇంకొక ఆప్షన్ అంతకంటే గొప్పదే ఉంది అని అర్థం. అర్థమైందా? ఇఫ్ యూ ఫీల్ మీ అప్ విత్ హ్యాపీనెస్. వావ్, సూపర్. 9 ఆఫ్ కప్స్కి మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. తన లైఫ్లో ఉండేది మీరే. ఎందుకంటే ప్రతి ఒక్కటి అన్ని రకాలుగా బాగా అర్థం చేసుకుంటారు. ఏదైనా సరే కష్టం సుఖం ఏదైనా సరే వాట్ ఎవర్ అర్థం చేసుకుంటారు. ఒకరికి హెల్ప్ చేసే గుణం తప్ప ఒకరిని నీచంగా చూసే గుణం లేదు మీకు అని వాళ్ళకి నమ్మకం కలిగింది కొంతమందికి. కొంతమంది అయితే వాళ్ళకే స్వార్థం. అంటే మేమే మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీయే బాగుండాలి అన్న స్వార్థం ఎవరికైతే ఉందో వాళ్ళ లైఫ్ వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది మీ పర్సన్స్కి. అండ్ యువర్ లాఫింగ్ ఈజ్ అమేజింగ్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, మీ యొక్క నవ్వు చాలా అద్భుతం అంట. నవ్వు వాళ్ళకు చాలా ఇష్టం అంట. అందుకే ఇండిపెండెంట్గా ఎవరి కంట్రోల్ అయితే ఉన్నారో ఆ కంట్రోల్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్ని రోజుల దాకా ఇలా మేము ఉండేది ఈ రకంగా వాళ్ళ కంట్రోల్లో ఉండి నా పర్సన్ని నేను దూరం చేసుకొని ఉండాలి అన్న ఒక విధిలో మీ పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. నేను నిన్ను వద్దనుకున్నాను, అర్థమైందా? నిన్ను కాదనుకొని వెళ్ళాను, కానీ యు ఆర్ ద బెస్ట్. నువ్వే కరెక్ట్ పర్సన్. ఎందుకంటే నీకున్న ధైర్యం కావచ్చు, నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, నిన్ను నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకుంటూ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నీ వర్క్ మీద నువ్వు ఫోకస్ చేసావు కాబట్టి యు ఆర్ ద బెస్ట్. నాకంటే కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీకున్న ఒక మంచి వ్యక్తిత్వాన్ని, మీకున్న మంచి గుణాన్ని వాళ్ళు అక్కడ వాదిస్తున్నారు, గొడవలు పడుతున్నారు. వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని అంటున్నారో తీసి పడేస్తున్నారు వాళ్ళను. అర్థమైందా? ఐ వాంట్ టు బీ డిఫరెంట్. 8 ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు చాలా డిఫరెంట్గా థర్డ్ పార్టీ గురించి ఆలోచించారు. థర్డ్ పార్టీయే అన్ని రకాలుగా కరెక్ట్ అనుకున్నారు. థర్డ్ పార్టీ ఏదైనా సరే బెస్ట్ అనుకున్నారు. బట్ ఇక్కడ మొత్తం రివర్స్ అయిపోయింది కాబట్టి థర్డ్ పార్టీతో చాలా ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. యు ఆర్ ద బెస్ట్, మై పర్సన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అని అనుకుంటున్నారు. మీరు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. థింకింగ్ వే ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవడం. మనం పడిపోయాము అని అక్కడే ఏడవకుండా మళ్ళా లేచి మనం ఏంటి అని నిరూపించుకునే దమ్ము, ధైర్యం మీలో ఉన్నాయన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు, మీ రూట్లోకే రావాలనుకుంటున్నారు. ఐ స్టిల్ థింక్ అబౌట్ యూ. వాళ్ళు నిజాయితీగా మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారంట, ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే మీ యొక్క కష్టం, మీ యొక్క డెడికేషన్, మీ చేసే వర్క్ కానీ, మీ యొక్క ప్రేమ కానీ, మీ యొక్క ఏమంటారు కేరింగ్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు బాగా అట్రాక్ట్ అయిపోయారు. మీలాగా వాళ్ళు మారాలనుకుంటున్నారు. అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది ఉన్నా ఒకరి దగ్గర చేయి చాపే గుణం మీకు లేదు. మీరు హెల్ప్ చేస్తారే తప్ప
ఆ హెల్ప్ చేసింది కూడా మీరు తిరిగి అడగరు. అదొకటి మీ పర్సన్కి బాగా మైండ్లో తట్టుకుంది కాబట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళతో చాలా గొడవ అనేది జరుగుతుంది. అర్థమైందా? ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఫర్ గివ్ ద స్టార్ కార్డ్. అంటే వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారంట బెస్ట్ అని నిరూపించుకోవడానికి మీ దగ్గర. మీ అంతా బెస్ట్ కాకున్నా వాళ్ళు బెస్ట్ అని నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైతే వాళ్ళను చీప్గా చూస్తున్నారో, నీచంగా చూస్తున్నారో, మీ గురించి నీచంగా వల్గర్గా మాట్లాడుతున్నారో వాళ్ళని ఫస్ట్ లీవ్ చేయాలి, వదిలేయాలి, ఫర్గివ్ చేసేయాలి. వాళ్ళు బెస్ట్ అని నిరూపించుకోవాలి మీ దగ్గర. అట్లా అయితే కానీ పేరు అనేది ఉండదు. లేకపోతే ఇజ్జత్ మొత్తం బాయ్ అనుకుంటున్నారు. కెన్ వి జస్ట్ టాక్ టు ఓవర్ అంటే ఎమోషనలీ బ్యాలెన్స్డ్, అంటే చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు అన్న మాటలు కానీ, తిట్టిన తిట్లు కానీ, ప్రతి ఒక్కటి అవమానించిన అవమానం కానీ ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ దగ్గర గుణం ఉంది. అర్థమైందా? వీళ్ళు అనుకుంటున్నారు చాలా ఓవర్గా మేము మాట్లాడాము, చాలా ఓవర్గా మేము తిట్టాము, చాలా ఓవర్గా నవ్వుకున్నాము అన్న విషయం వాళ్ళ అంతరాత్మకి వాళ్ళకి తెలుసు. మీ ఓపిక, మీ సహనం, మీ యొక్క బుద్ధి, మీ యొక్క టాలెంట్ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ముందడుగు వేయాలనుకుంటున్నారు. ఐ వాంట్ యూ టు ఎంజాయ్ యువర్ లైఫ్. అర్థమైందా? నాకు నువ్వు కావాలి, నువ్వు లైఫ్లో సంతోషంగా ఉండాలి, నేను నిన్ను ఇష్టపడాలి. ఒకవేళ మ్యారీడ్ పర్సన్సే దూరంగా ఉంటే నీతో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ ప్రేమించిన వాళ్ళే మీరు దూరంగా ఉండి వేరు పెళ్ళిళ్ళు చేసుకుంటే నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. కానీ ఎప్పటికైనా నేను నీతో కలవాలని కోరుకుంటున్నారు. అర్థమైందా? మనం చెప్పేది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. ఇది మీరు పర్సనల్ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేం. అర్థమైందా? థర్డ్ పార్టీతో అదే చెప్తున్నారు వాళ్ళు. నేను నిన్ను చాలా మోసం చేశాను, చాలా విషయాలు దాచాను, టెంపరెన్స్. అర్థమైందా? చాలా ఎమోషనల్గా వాళ్ళ మనసులో మీ మీద ఉన్న ప్రేమ కానివ్వండి, కోపం కానివ్వండి, ప్రతి ఒక్కటి మనసులో ఒకటి పెట్టుకొని మీదకి ఒకటి లాగా ప్రవర్తిస్తున్నారు. నేను నిన్ను చాలా మోసం చేశానని వాళ్ళు బాధపడుతున్నారు. ఆ మోసానికి ప్రతి మోసం అనేది ఎదురవుతుంది. అర్థమైందా? మోసం చేసిన వాళ్ళకు మోసమే ఎదురవుతుంది. అలా జరుగుతుంది కాబట్టే ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు. అర్థమైందా? అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఐ విష్ థింకింగ్ వేర్ డిఫరెంట్. అర్థమైందా? మెంటల్ క్లారిటీ అని వచ్చింది. వాళ్ళు ఎవరి చేతిలో అయితే ఉన్నారో వాళ్ళ నుంచి బయటపడాలి. వాళ్ళ ఆలోచనలు కానీ మీ ఆలోచనలకు కానీ చాలా తేడా ఉందంట. మీరు మాట్లాడే విధమైన, మీరు చెప్పే ప్రవర్తనైనా, మీరు అంతా ఒకవేళ మీరు కోపంగా చెప్పినా కానీ దాంట్లో ఒక నిజాయితీ అనేది ఉంది. ఎప్పుడైనా కోపంగా మాట్లాడే వాళ్ళ దగ్గర ప్రేమ ఉండదని ఎప్పుడు అనుకోవద్దు. నిజానికి కోప్పడే వాళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటుంది. మన అనుకునే వాళ్ళకి కోపంతోనే చెప్తారు. ఇక నల్లిగా ముచ్చుమొహాలు వేసుకొని ప్రేమగా తేనెబూసిన కత్తుల్లాగా మాట్లాడే వాళ్ళను జీవితంలో వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇక అట్లా అని వల్గర్ లాంగ్వేజ్తో ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు పద్ధతి మనుషులని నేను చెప్పా. అర్థమైందా? వాళ్ళతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోపం అనేది నార్మల్గా కోపం వచ్చి అంటున్నారు అంటే అది మీ మంచి కోసం. అర్థమైందా? ఇక ఇష్టం వచ్చినట్టు మాకు మేమే తోపులం, మమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు, మేము మాత్రమే బెస్ట్ అని ఎవరికైతే సంకలు గుద్దుకుంటున్నారో వాళ్ళకు 3 కాలం దగ్గరకు వస్తుందని అర్థం. అర్థమైందా? వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. డివైన్ ఖచ్చితంగా మీకు మంచి రోజు అనేది ఇస్తాడు. అర్థమైందా? చూద్దాం. డోంట్ స్టాప్. నువ్వేదైతే చేస్తున్నావో దాన్ని ఆపకుండా చేసుకుంటూ ముందటికెళ్ళు. అర్థమైందా? సక్సెస్ అనేది ఖచ్చితంగా నీ త్వరలోనే కనిపిస్తుంది. మెడిటేషన్. నువ్వు బాధపడుతూ కూర్చోవద్దు, కొంచెం మెడిటేషన్ చెయ్యు, దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అర్థమైందా? కొంచెం ఓవర్ థింకింగ్ చేయకు. ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్లో నీకు మంచి రోజులు అనేది స్టార్ట్ అవ్వబోతున్నాయి. అర్థమైందా? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా నీకు చాలా విషయాలు తెలిసేటి ఉన్నాయి కాబట్టే డివైన్ కొన్ని పరీక్షలు పెడుతున్నాడు నీకు. అర్థమైందా? ఆ విషయాలన్నీ తెలిసినాక నీకు మంచి అనేది ఏంటనేది తెలుస్తుంది. పర్ఫెక్ట్ టైమింగ్. ఖచ్చితంగా డెఫినెట్గా ఒక మంచి టైమింగ్లోనే దేవుడు నీకు కొన్ని కష్టాలను చెప్పానుగా, దేవుడు మనకు మంచి పోయే ముందు కష్టాన్ని ఇంకెక్కువగా చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతావు అనేది డివైన్ అనేది మీకు టెస్టింగ్ అనేది జరుగుతుంది. అర్థమైంది? దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. ఓకే, సరే. మీ ఏంజల్స్ నంబర్స్ ఏంటో కోరుకోండి, కామెంట్లో తెలియజేయండి. మీ పేరు ఊరు కూడా రాయండి. 2 4
5 1 3 2 1 1 2 3 0. ఎవరు ఏ నెంబర్ కొనుక్కున్నారో నాకు తెలియదు కానీ 1 2 3 అని క్లైమ్ చేసుకోండి. అర్థమైందా? ఏంటి ఉషా ఈరోజు డిఫరెంట్గా చెప్పావంటే 1 2 3 కూడా ఏంజల్ నెంబరే. అర్థమైందా? క్లైమ్ చేసుకోండి. మీ పేరు ఊరు రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సరే, మన బొమ్మ బొరుసు ఏందో ఈరోజు చూద్దాం. 1 2 3 బొమ్మ నా బొరుస. ఏది కోరుకున్నా సరే అదే కామెంట్లో పెట్టండి. అర్థమైందా? మర్చిపోవద్దు. బొమ్మ పడింది. ఎవరు కరెక్ట్గా చెప్పారో వాళ్ళు చెప్పండి. ఇది ఏ హ్యాండ్లో ఉందో చూద్దాం. రైట్ ఆర్ లెఫ్టా? కుడి చేత ఎడమ చేత? ఓకే, ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. 1 2 3 లెఫ్ట్ హ్యాండ్లో ఉంది. ఎవరైతే కరెక్ట్గా చెప్పారో, కరెక్ట్గా చెప్పినా రాంగ్ చెప్పినా మనకు కామెంట్లో పెట్టండి. మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోవద్దు. ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైవ్ టైం అనేది స్టార్ట్ అయింది ఈ 24 అవర్స్లో. ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు. మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అర్థమైందా? కంపల్సరీ. మీకు మంచి ముచ్చట చెప్తా వినండి. మీరు అంటారు వాళ్ళు ఊరికే మా మీద కోప్పడుతున్నారు అంటారు. ఊరికే కోప్పడుతున్నారు అంటే వాళ్ళకు మీ మీద మస్తుగా ప్రేమ ఉన్నది కాబట్టే వాళ్ళు కోప్పడుతున్నారు. సమజైందా? లేకపోతే నీ మీద కోప్పడితే అంటే నేను ఊరుకుంటానా? అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు? మా మీద కోప్పడితే నేను ఊరుకుంటానా? పక్కింటి వాళ్ళ మీద కోప్పడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎప్పుడైతే ఒకళ్ళు మనం సొంతం అనుకుంటామో వాళ్ళ మీదనే ఎక్కువ కోప్పడతారు, చిరాకు చూపిస్తారు. బాగా ఆప్యాయత అనురాగాలు చూపిస్తే అది ప్రేమ అయితే, కోపాన్ని చూపిస్తే కూడా అది అమితమైన ప్రేమండోయ్. అర్థమైందా? అన్కండిషనల్ లవ్. సమజైందా? ఒకళ్ళు మన మీద ఎక్కువగా కోపం చూపిస్తున్నారు అంటే వాళ్ళు మనల్ని అన్కండిషనల్ లవ్ చేస్తున్నారని అర్థం. సమజైందా? కట్టిన ఇల్లు కూల్చడం తేలిక, కానీ కూల్చిన ఇల్లు కట్టడమే చాలా కష్టం. గట్లనే నమ్మకం పోగొట్టుకోవడం తేలిక, కానీ పోగొట్టుకున్న నమ్మకాన్ని సంపాదించుకోవడం కూడా చాలా కష్టం. అర్థమైందా? నీలో గెలవాలని కసి, సాధించాలనే పట్టుదల, పట్టిన పట్టు విడవకుండా ఓర్పు మనలో ఉండాలే కానీ మనల్ని తొక్కేయాలని చూసే వాళ్ళు అంటే అందరి ముందు గెలిచి వాళ్ళ ముందే ఎదిగి వాళ్ళే మనల్ని మొక్కేలా చేస్తుంది కాలం. సమజైందా? అట్లుంటుంది కాలం. మంచివాడితో మనం మంచిగానే, కానీ మనల్ని మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి. మనం ముందే వాడిని మోసాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే బ్రతకలేం. దైవమే చెప్తుంది, అంతేగాని నేను ఎప్పుడు మోసపోతూనే ఉంటా అని ఏడవద్దు. వాళ్ళు మోసం చేస్తున్నారు మనకు అర్థమైనప్పుడు మోసాన్ని మోసంతోనే జయించాలి. వాళ్ళని వాళ్ళ వేలోనే వాళ్ళకి బుద్ధి అనేది చెప్పాలి. అర్థమైందా? ఏదైనా సరే ఉషా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాది తప్ప మనం ఏదో ఒకరిని చూసి కాపీ కొట్టి ఒకరిలాగా మాట్లాడడం మనకు అలవాటు లేదబ్బా. ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడేదే ఉషా. అందుకే రాధాకృష్ణ టారో 2 మళ్ళీ వచ్చింది. నేను రాను అనుకున్నారు, నేను పడి ఏడుస్తాను, అక్కడే అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అని ఎవరైతే అనుకున్నారో ఆ నల్లిమోహన్ దానికి చెప్తున్నాను, నీకంత దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నీ ఛానల్ని పికప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అర్థమైందా? నా మీద పడి ఏడవకు. అంతకు మించి ఇంకా ఏడ్చి నువ్వు నా మీద ఎంత ఏడుస్తావో అదే నాకు ఆశీర్వాదం అనుకుంటా. నన్ను ఇంకా నాలో కసినని రేపుతుంది. అంటే నేను ఇంకా పైకి రావాలి, నీ దగ్గరికి నేను రీచ్ అవ్వాలి అన్న ఒక పట్టుదల నాకు వస్తుంది. అర్థమైందా? అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు తప్ప నా గురించి ఆలోచించి ఇంకా వేరే ఏం లేదు. ఓకేనా? అట్లుంటుంది మనతోటి. ఉషా అంటే మామూలు కాదండోయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాధాకృష్ణ టారో 2ని ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైవ్ టైం స్టార్ట్ అవుతుంది. లాక్ అనేది ఓపెన్ అయింది. 24 అవర్స్ టైం ఇచ్చిరు. ఈ 24 అవర్స్లో ఎప్పుడు లైవ్ నేను పెడతానో తెలియదు. కాబట్టి ఆ నోటిఫికేషన్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి.
అమౌంట్ అనేది ఖర్చు అవుతాయి. ఓకేనా? హర్ హర్ మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి. మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నేను ఎప్పుడు కోరుకునేది అదొక్కటే. నేను నా స్వార్థం కోసం నేనే బాగుండాలని ఎప్పుడు అనుకోను. మీరు బాగుంటే ఆబ్వియస్లీ నేను బాగుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రేపటి మంచి కంటెంట్తో, లేదు ఈవినింగ్ కంటెంట్ వీలైతే ఈవినింగ్ కంటెంట్తో వస్తాను. ఒకవేళ లైవ్ స్టార్ట్ అయిందో లైవ్ తోటి వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ అండి. థ్యాంక్ యూ.